హాయ్ ఫ్రెండ్స్, మీకు అందరికి ఇప్పుడు చిట్టి మొక్క కథ చెప్తా వినండి. అనగనగా ఒక ఊర్లో ఒక గంగ అని ఒక ఆమె ఉంటుంది. అయితే ఆమె పోతుంటే ఆడుకుంటుంటే ఒక చిట్టి మొక్క కనిపిస్తుంది. అయితే విరిగిపోయి ఉంటుంది. ఆమె ఏం చేయాలబ్బా అని ఆలోచించి ఇంటికి పోయి కట్టె దారం నీళ్ళు తెచ్చి కట్టెట్లు పెట్టి దారం చుట్టి మళ్ళీ నీళ్ళు పోసింది. ఆ చెట్టు పెద్దగా అయ్యి ఆమెకు నీడనిచ్చింది. అందుకే మనము చెట్లు పెంచాలి. నాకు కూడా చెట్లు పెట్టడం ఇష్టం కాబట్టి నేను కూడా నాటుతాను. మీరు కూడా నాటండి ఫ్రెండ్స్. బాయ్. హాయ్, ఇప్పుడు నీకు ఇంకో కథ చెప్తున్నా. అది గొర్రె కథ. అనగనగా ఒక ఊర్లో 5 గొర్రెలు ఉండేనంట. అయితే ఒక వేటగాడు కూడా ఉండేనంట. అయితే వేటగాడు ఆ గొర్రెలని చూసి ఇట్లా గుంత తవ్వి ఇట్లా బట్ట పరిచాడు. అయితే ఆ గొర్రెలు మాట్లాడుకుంటా అయితే 4 గొర్రెలు అల్లబడ్డాయి. పడితే ఇంకో గొర్రె ఏం చేసింది, అయ్యా నా ఫ్రెండ్స్ అల్లబడ్డారు, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆ 4 గొర్రెలు ప్లీజ్ నన్ను కాపాడు, ప్లీజ్ నన్ను హెల్ప్ మీ అంటుంటే ఏం చేయాలబ్బా అని అటు ఇటు చూసింది. అయితే ఒకటి కట్టెలు కనిపించింది. అయితే ఒక్కొక్కటి తీసి గుంతలేసి అన్నీ తీసి వేస్తే ఇంత పెద్ద అయింది. అయితే ఆ గొర్రెలు మెల్లగా నడుచుకుంటూ వచ్చినాయి. ఫ్రెండ్, ఇప్పుడు నువ్వు లేకపోతే మేము చనిపోయే వాళ్ళం, నువ్వు నన్ను కాపాడినందుకు థ్యాంక్స్. హాయ్ చిల్డ్రన్స్, ఈ కథ బాగుందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అనగనగా ఒక ఊర్లో నక్క కోతి ఉండేవి. అయితే ఒకనాడు 2 నక్కలు ఉండేదంట. అయితే ఒక నక్క ఏం చేసింది, గిరా నువ్వు పోయి కోడిని తేపో అని వాళ్ళ అమ్మ అంటుంది. అయితే సరే అమ్మ అనుకుంటే ఇట్లా పోతుంది. ఆడ కోడి వాళ్ళ పిల్లలు కనిపిస్తాయి. అయితే ఏం చేస్తుంది, ఆ కోడిని సంతులు వేసుకుంటే ఆడ చెట్టు మీద కూర్చున్న కోతి చూస్తే ఏం చేస్తుంది, అమ్మో దీనికైతే భయం ఏం లేదు, ఇది మంచిగా కోడిని తీసుకుపోతుంది. అయితే పోంగ నక్కకి అది దాహం వేసింది. అయితే అటు పక్కనే కాలువ ఉంది. కాలువ కడి పోయి నీళ్ళు అవుతుంటే ఆ కోడిని తీసి అక్కడ పక్కన పెట్టి రాయి పెట్టింది. అలా అమ్మకాడి పోయి అమ్మాయి కానీ ఇంక కోడిని తెచ్చాను అని నెత్తలు పెట్టుకొని పోయి అల్లేసింది. ఆ నీళ్ళన్నీ అన్నారు. అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.